తన పుట్టుక అగ్రవర్ణాల్లో జరిగినప్పటికీ తాను బలహీన వర్గాల కోసం జీవించాలనుకుంటున్నట్లు టీఆర్ఎస్ అధినేత్రి కవిత తెలిపారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ సామాజిక న్యాయ సంకల్ప సభ నిర్వహించారు. బుద్ధుడు, సాహు మహారాజ్, మహాత్మా జ్యోతిబాపులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తమ పార్టీకి ఆదర్శమని కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కుస్తీ చేస్తూ ఢిల్లీలో మాత్రం దోస్తీ చేస్తున్నారని, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆ దోస్తీని ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నించారు. సంక్రాంతి తర్వాత వేల కార్లతో చలో ఢిల్లీ పేరిట భారీ యాత్ర చేస్తామని కవిత ప్రకటించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పలు తీర్మానాలు చేశారు. అనంతరం టీఆర్ఎస్ అధినేత్రి కవిత తమ కార్యకర్తలతో సామాజిక న్యాయ సంకల్పం చేయించారు. నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బుడ్డని. ఎవరి పుట్టుక మీద వాళ్ళ గర్వం ఉండాల్సిందే. కానీ ఎవరి కోసం పనిచేయాలో, ఏ విధానంతో పనిచేయాలో అది నా చేతిలో ఉంది. భారత రాజ్యాంగం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని. అందుకే మా అగ్రవర్ణాల్లో ఉండే మిత్రులకు నేను చెప్తా ఉన్నాను, ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎప్పుడు పరివర్తన వచ్చినా ప్రజాస్వామ్యవాదులైనటువంటి అగ్రవర్ణ మిత్రులు కలిసి వచ్చి ముందు ఉండి ఆ పరివర్తన తీసుకొచ్చినారు. ఈ సామాజిక న్యాయ పోరాటం ఇది ధర్మ పోరాటం. మరి ఎస్సీలకు పోని రిజర్వేషన్ ఉంది. 97% మంది దళిత కుటుంబాలు అత్యంత వెనుకబాటులో ఉన్నారని చెప్తున్నారు. మనం సంకల్పం తీసుకుందాం, బ్యాక్లాగ్ ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీ పోస్టుని ఇచ్చేంత వరకు మనం పిడికిలెత్తి పోరాటం చేద్దాం. ఎస్సీ మిత్రులకు అండగా నిలబడదాం. 99% ఎస్టీస్ ఆర్ పూరెస్ట్ దెన్ ద పూర్ పీపుల్. విపరీతమైన బ్యాక్వర్డ్నెస్ ఉంది. ఎందుకుంది? మరి రిజర్వేషన్లు వచ్చే, ఉద్యోగాలు వచ్చే, ఎందుకుంది బ్యాక్వర్డ్నెస్? వాళ్ళలో ఉన్న వెనకబాటుతనాన్ని నిర్మూలిస్తామని అలా ప్రతిజ్ఞ చేయాలని మా టీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించే వరకు తెలంగాణ రక్షణ సేన దేశవ్యాప్తంగా బీసీ శక్తులను కలుపుకొని ఉద్యమిస్తుంది. రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు దక్కాల్సిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టాలి. ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు కల్పించేలా మేం పనిచేస్తాము. మైదాన ప్రాంత గిరిజనులకు అభివృద్ధి ఫలాలు దక్కేలా మా పార్టీ తీర్మానం చేస్తుందని మీ అందరికి కూడా మాట ఇస్తా ఉన్నాం.